స్వేచ్ఛ మాకు అందరికీ కలిగించి దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా అరికట్టి మాకు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు దయచేయమని అందరినీ ఆశీర్వదించి ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సంఘములను నాయకులందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేశవ్యాప్తంగా నిన్న మొన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి వాతావరణంలో అన్ని సంఘాలతో కూడినటువంటి పెద్ద పెద్ద సభలు, ర్యాలీలు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని వెంటనే పారా 3 తొలగించాలని ముక్త కంఠంతో మనం తలపెట్టినటువంటి ఈ ర్యాలీ ఇది. బీసీస్ క్రైస్తవులు అయితే బీసీ రిజర్వేషన్స్ పోవు, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళ క్రైస్తవులు అయితే వాళ్ళ రిజర్వేషన్స్ పోవు, ఎస్టీ వాళ్ళ క్రైస్తవులైనా వాళ్ళ రిజర్వేషన్స్ పోవు. కేవలం ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్లో లిస్ట్ చేయబడ్డారో వాళ్ళకు మాత్రమే ఇది అడ్డంకిగా ఉంది. కాబట్టి ఇది చాలా అన్యాయం. క్రైస్తవానికి గొప్ప మేలులు జరుగుటకు సహాయం చేసి మీ నామమును హెచ్చించుకుని మహిమ పొందమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. క్రైస్తవ విశ్వాసులకు ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మన యొక్క హక్కుల కొరకు మనము శాశ్వతంగా పోరాడి ఒక క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరు కూడా మరి 2 పడవలు అయితే చల్లగానైన ఉండు లేక మెత్తగానైన ఉండు. మనందరి యొక్క ఐక్యత లేకపోవడం, దీని మీద సరైన కార్యాచరణ చేసి పోరాడకపోవడం కూడా మన లోపమే. ఇక మీదట ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ సంఘము, నాయకులు, సేవకులు అందరూ కలిసి దీనికోసం పోరాడదాం. మరి సిక్కులు ఎలా సాధించుకున్నారో, బౌద్ధులు ఎలా సాధించుకున్నారో, క్రైస్తవులన్న మనం తక్కువ అంటారా? చెప్పండి గట్టిగా. తక్కువ అంటే ప్రపంచంలోనే ఎక్కువ ఉన్న క్రైస్తవులు ఈ భారతదేశంలో వివక్షను అనుభవించడం చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవులందరూ కథం తొక్కుతూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు కదలాలి, నాయకులు కదలాలి, వారి మనస్సులు దేవుడు తెరవాలి. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఖచ్చితంగా రద్దు అయిపోవాలి. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రద్దు చేయుగాక. ప్రభుత్వాలు ఈ యొక్క జీవోని ఖచ్చితంగా తీసుకొచ్చును గాక. ఖచ్చితంగా ఈ భారతదేశంలో క్రైస్తవులకి మత స్వేచ్ఛ కలుగును గాక. సువార్త విస్తృతంగా మనందరము ఖచ్చితంగా ప్రతి ప్రదేశంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంఘము చేయుదుము గాక. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాడు. మనందరి మాటలు, మనందరి ప్రార్థనలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. దేవుడు గొప్ప కార్యం విశాఖ నడిబొట్టిన విశాఖపట్నం కాదు, ఇది విశ్వాసుల పట్టణం. ఈ పట్టణంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఖచ్చితంగా విజయం పొందుతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పాదములకై వందన స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయన తండ్రి ర్యాలీని మీ చేతులకే అప్పగించుకొనిచున్నాము. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు, నిబ్బరం కలిగి ధైర్యముగుండు.
దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము మునుపటి కంటేను అధికపు మేలును మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటేను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతతో మాటలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమునిచ్చును ప్రభువే మా ధ్వజము రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము మాంగళాకును నాట్యముగా మార్చెను మాంగళాకును నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చను మాంగళాకును నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చను దుఃఖ దినములు సమాప్తమాయను ఉల్లాస వస్త్రము ధరింపజేసెను ప్రభునకే స్తోత్రం రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును స్త్రీ తన బిడ్డను
మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా చేతిలోనే శక్తిని నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును పూరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము రాబోవు కాలమున సమాధాన సంగతులే మన భారతదేశ బిడ్డలుగా మనం గర్వించుదాం. అటు క్రైస్తవులుగా ఇటు భారతీయులుగా మనం గర్వించుదాం. భారతదేశ రక్షణకై పోరాటం ఈరోజు సాగిపోవద్దు. ఈనాడు ఉన్న ఈ ఉత్సాహాన్ని చూసుకుంటే పై నుండి గడివాళ్ళు కురుస్తున్నా అనేక ఆనందం, ఉత్సాహం, విశాఖ ప్రజల విశ్వాసం చక్కగా కనపడ్డది కనుక సంఘాలన్నింటి తరపున, కాథలిక్ బిషప్ తరపున, ఆల్ ఇండియా క్రైస్తవ సంఘాల తరపున, నేను సిబిసిఐ, సిబిఐ, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అందరి తరపున ఇంత గొప్పగా విచ్చేసిన సామాన్య క్రైస్తవులను, మాన్యులను, పాస్టర్లను అందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి ఈ రద్దు తప్పకుండా రద్దు అవుతుంది నేను నమ్ముతున్నాను. ఎప్పుడో తెలియకపోయినా తప్పకుండా రద్దు అవుతుంది. మన ప్రార్థన ఒకవైపు, ఇంకొకవైపు మన నిరసన కోరి ఈ విధంగానే రద్దు వరకు కూడా సాగుతుందని నేను మనవి చేస్తూ, క్రైస్తవులు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరు కాదు, మనం పోరాడేది బైబిల్ చేసుకుంటూ మరొకసారి మన బైబిల్ నందు మన రాజ్యాంగం గర్విస్తూ मेरा भारत हमारा है. आमीन. हालेलुया. చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి క్రైస్తవులందరికీ మన యొక్క హక్కుని చిగురం, మన భారత రాజ్యాంగం భారతీయుల యొక్క ప్రైడ్. కానీ అది ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క చట్టం ద్వారా మన క్రైస్తవులకి కొన్ని కావలసినటువంటి అందుబాటులు కానీ అవకాశాలు కానీ మనకి ఆ హోదాలు క్రైస్తవులు చదవలసిన ఎస్సీలకు చదవలసిన హోదాలని ఈ యొక్క చట్టం అనేది ద్వారా మనకి దొక్కడం లేదు. మనల్ని బీసీలో కలపడం వల్ల చాలా క్రైస్తవులందరూ చాలా నిర్వేదంగా ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క చట్టం ద్వారా ఎన్నో అవమానాలు కానీ చాలా దాన్ని కోల్పోతున్నారు. దానికి ఈ యొక్క ప్రతి ఒక్క క్రైస్తవులు అందరూ కలిసి దీని కోసం పోరాడుతున్న ఈ చట్టం మాకొద్దు. మా మతాన్ని, మనం భారతదేశం అనేది మతాన్ని బట్టి ఉండకూడదు. ప్రతి ఎస్సీలకైనా బీసీలకైనా మేము మతం మారాం కాబట్టి మాకు అందవలసిన హక్కులు మాకు రద్దు చేయడం అనేది చట్ట విరుద్ధం. భారత రాజ్యాంగానికి అది విరుద్ధమని, అది ఈక్వాలిటీని కూడా అది ప్రశ్నిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు క్రైస్తవులైన ఎస్సీ సహోదరులందరికీ మా యొక్క హక్కులను మాకు దయచేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దళిత క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి మేలుపరిచి ఉండాలని, మరి ఎంత వర్ష ఆటంకమైనప్పటికీ కూడా మేమందరము కూడా కలిసి మరి ఈ యొక్క విషయాలను నేను నినాదము పరుస్తున్నాను. కాబట్టి మరోసారి ప్రభుత్వం వారు ఆలోచించవలసిందిగా తెలియపరుస్తూ, పాస్టర్ ఫెలోషిప్ తరపున కూడా వాటిని మేము ఖండిస్తూ మరి ఈ యొక్క మాటను ముగిస్తున్నాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. రైతుల సమాజం ఈ ర్యాలీలో క్రైస్తవులకి వ్యతిరేకంగా ఏదైతే ప్రశ్నించిన ఆటంలో అది క్రైస్తవ మానవ దానిని
దాతలు పెద్దలు అంతా కలిసి నిర్వహించారు. దీనికి వచ్చిన మీరందరికీ వాసనలు కూడా వెనకడిగేయకుండా సహకరించిన ప్రతి వారికి కలిసి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. క్రైస్తవ చరిత్రలో మరవరాని దినం. ఒక్కవారి దీక్షతో చిన్న పెద్ద అని తేడా లేకుండా, పెద్ద బిషప్ గారు చిన్న పాస్టర్ తేడా లేకుండా, వర్షమైన ఉపద్రవం వచ్చిన మేము 1950 రద్దు చేయడానికి యూదా గోత్రము సింహమలే పోరాడతాము. కూడా హృదయపూర్వకంగా అందరూ వందనాలు తెలియపరుస్తున్నాం. క్రైస్తవ ఐక్యత వర్తిల్లాలని మనం చేస్తూ దేవుడి మాట దేవుడిని ఆశీర్వదించాలి. ఈ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా ఫలమును చూసుకొని నిరాశ చెందితిని. గ్రేటర్ విశాఖ క్రిస్టియన్ ఉమెన్ ఫెలోషిప్ ద్వారా మేమందరము ఈ విధంగా క్రైస్తవుల ఐక్యత చాటింపు చేసి, అదేవిధంగా ఆ యొక్క సిమెట్రీ నుంచి ఈ యొక్క జగదమ్మ ఈ యొక్క క్లాక్ టవర్ ఎదురుగుండా మేమందరము క్రైస్తవులుగా ఆ క్రైస్తవుల యొక్క దళితుల యొక్క వారి అన్యాయంగా వారి ఎంత రూల్ చేస్తున్నారో వాటిని అన్నిటిని అరికట్టేందుకు న్యాయం వర్తిల్లాలని ప్రతి ఒక్కరూ కూడా మేమందరం ఐక్యత చూపుతూ ఈ యొక్క ర్యాలీకి మేమందరం మద్దతు పలుకుతూ ఈ యొక్క ర్యాలీని ఘనంగా జరిపించిన పార్టీస్ ఫెలోషిప్ అందరికీ కూడా, అలాగే అనిల్ కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్రేటర్ విశాఖ తరఫున క్రిస్టియన్ ఉమెన్ ఫెలోషిప్ తరఫున మేము వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. మన ప్రార్థనలో కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుని న్యాయం కొరకు ప్రతి ఒక్కరు రావాలని ఈ యొక్క కొద్ది మాటలు నేను ముగిస్తా ఉన్నాం. పోలీసు వారికి మనం థ్యాంక్స్ చెప్పాలి మనందరం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం కొరకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. మొదటిగా మన విశాఖ నగరంలో మరి ప్రాముఖ్యంగా ఎస్సీపీ గారి లక్ష్మణరావు గారికి, పోలీసు వర్గానికి ఈ యొక్క బ్లాక్ డే తరపున వారికి మా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాం. మొదటిగా చేసిన ప్రభావ ర్యాలీ బట్టి వందనాలు. ఆయన అధికారుల మనసులో మార్చండి ప్రభావ. తొందరలో తను మన న్యాయం జరపమని వచ్చిన వాళ్ళందరూ దీవించవలసింది. ముఖ్యంగా పోలీసు వారి అధికారులు బట్టి వందనాలు, అలాగే మీడియా వారి వందనాలు తెలియచేసి నడుచున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ్యాన్ని ఒకవేళ స్వీకరించినా వారికి ఖచ్చితంగా ఎస్సీ హోదాను ఉంచాలని, వారు ఈ భారతదేశ పౌరులేనని, మరి సిక్కులకి బౌద్ధులకి ఎటువంటి న్యాయాన్ని చేశారో, వారికి ఎలాగైతే ఆ యొక్క చట్టాన్ని అమలు చేశారో, రాజ్యాంగాన్ని అమలు చేశారో, క్రైస్తవులు కూడా అమలు చేయవలసిందిగా మనవి చేయొచ్చు. గతంలో ఇప్పటివరకు కూడా ఈరోజు మీద భారీ ర్యాలీ చేశారు, వందలాది మంది వచ్చారు. అంటే ఈ విషయం మీద గతంలో ప్రభుత్వానికి మెమరాండం సమర్పించారు. తప్పకుండానండి, మెమరాండం సమర్పించాము, కలెక్టరేట్కి చెప్పడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారారు, కానీ ఎవరు కార్యాచరణ చేయట్లేదు. చేయకపోవడం బట్టి మరలా మేము రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. మా శాంతియుత ర్యాలీని విశాఖపట్నం నడిబొడ్డున ఈ వర్షంలో మరి మేము తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఈ యొక్క తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క విశాఖపట్నంలో జరిగిన ర్యాలీకి మద్దతు తెలియజేయడం జరిగింది. మరి క్రైస్తవులకి ఇంత వివక్ష జరుగుతుండడం మన దేశంలో చాలా అమానుష్యం. దీని మీద మేమందరూ కూడా మరి ప్రభుత్వాలకి మా ముఖ్య విజ్ఞప్తి, విన్నపం, ఈ యొక్క 1915 ఆర్డర్ని రద్దు చేసి మా అందరికీ కూడా మత స్వేచ్ఛని కలిగించి, మా అందరికీ కూడా కులహోదాని, మా దళిత క్రైస్తవులకి, ముఖ్యంగా దళిత సోదరులకి, దళిత క్రైస్తవులకి ఒక హోదాని కల్పించాలని మా సవనీయంగా మా విన్నపాన్ని విన్నవించుకుంటూ విశాఖపట్నం నుంచి మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. మా అందరి ఐక్యతను చాటుతూ మరి ఢిల్లీ వరకు ఇది వెళ్ళాలని, నాయకులందరూ దీన్ని కార్యాచరణ చేయాలని, మన యొక్క రాష్ట్రము అలాగే దేశంలో ఉన్న నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలని. బ్లాక్ డేగా ఉండిపోయింది మాకు, ఖచ్చితంగా ఈ బ్లాక్ డేని వైట్ డేగా మార్చాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు అండి, ఇంతకుముందు రాజకీయ నాయకులు క్రైస్తవుల పట్ల ఎలక్షన్ టైంలో అప్పటికప్పుడు ఏదో మేనిఫెస్టో ఇచ్చి మిమ్మల్ని అలా చూస్తామని చెప్పడం, ఎలక్షన్ ముగింపులో శాసనసభ పెట్టి దళిత క్రైస్తవ హోదా కావాలని ఒక కాగితం రాసి పంపించేసి మళ్ళీ తర్వాత పట్టించుకోకుండా ఇలాగ 14 సంవత్సరాల పైగా ఈ నటనలు రాజకీయ నాయకులు చేశారు. ఇప్పుడు తరంలో ఉన్న క్రైస్తవులు కానీ, యువకులు కానీ, ఈ తరం ప్రజలు
రాజకీయ నాయకులు చేసిన ఉట్టుట్టి ఆ మాటలు కానీ వాగ్దానాలకి లొంగరని మారని వారు అక్రమం చేస్తున్న విధానాన్ని బట్టి మా హక్కుల కొరకు తీవ్రంగా పోరాడే పరిస్థితులు, అంటే మేమేదో ప్రభుత్వానికి కానీ రాజ్యాంగాన్ని విరుద్ధం చేయం, కానీ మా హక్కుల కొరకు నేటి కాలంలో చాలా విస్తృతంగా సూటిగా మేము పోరాటాలు చేస్తాం. అనగా ఎలక్షన్ వరకు వెయిట్ చేయము. ఈ 2 సంవత్సరాల్లోనే మా హక్కుల కొరకు ప్రభుత్వాన్ని కానీ రాజకీయ పార్టీలు కానీ, మీరు ఇక్కడ చూసే ఉంటారు మా యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే సుమారు 700 కోఆప్షన్ పోస్టులు ఉన్నాయి. అదంతా క్రైస్తవులు కానివారు ఒక ఫేక్ బాప్టిజం సర్టిఫికేట్ ద్వారా రాజకీయ పార్టీల వారు వారికి పదవులు ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా క్రైస్తవులైనటువంటి వారిని మభ్యలో పెట్టి అటు కొంతమంది బీసీసీ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వకుండా, ఎందుకంటే క్రైస్తవులు పెరిగిపోతారని మాట్లాడటం, కొన్ని చోట్ల కేవలం చర్చికి వెళ్తున్నారు మతం మారకుండా వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఈ క్లారిటీ కోసం మేము పోరాడతాం. మరుముఖ్యంగా గతం మాదిరిలాగా క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఏ ఎమ్మెల్యే కాలు పట్టుకొని ఆ రోజుకి పదండ్రా ఊరుకోండ్రా అన్న పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బరిల్ గ్రౌండ్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితిలో ఉండి ఒక డస్ట్బిన్గా దీన్ని మార్చి దీని చుట్టూ రాజకీయ సినిమా పోస్టర్స్తో వ్యాపారం జరిగే పరిస్థితుల్లో మేము ఇప్పుడు మా పెద్దలు దీనికి బోర్డులు పెట్టారు, మేము శుభ్రాలు చేసాం. ఇక్కడ వరకు కూడా మాకు సుమారు 20 అడుగుల స్థలం ఉంది. ఈ విధంగా మేము గత తరంలో రాజకీయ నాయకులకు లొంగమని ఓట్ల కోసం లేకపోతే కేసుల కోసం భయపడకుండా మేము ముందుకు పోరాడతాం కనుక ఈ విషయానికి మీడియా ద్వారా మేము ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. The person born in India has a caste rather than a religion. Religion is a secondary part. The Constitution gave a freedom to every Indian citizen to worship or to accept their own individual religions and their gods. But in 1950, the Indian government, under the leadership of Babu Rajendra Prasad, they have incorporated an amendment in the Constitution regarding the conversion, especially to the Dalits. Why it is only for the Dalits not accepting the Christianity, whereas they can accept Buddhism and Sikhism. My question here is, where from the Buddhism came? Is it an Indian religion or an other part of the Indian? Where Sikhism belongs to the Afghanistans, which is a part of India long back, whereas Buddhism also from Nepal and the Chinese. Whereas the Christianity came from the Britishers or from the Western people. Why it should not be accepted by the Dalit Christians? Dalit Christians had accepted the Christianity in India because during those days of the good olden days, the Dalits were being depressed and suppressed in the society, where the Britishers, the Indian Christianity gave them or paved the path for them to live a social life. So, if these Christians were given a freedom, especially Dalit Christians were given a freedom, they can have their own religion. Here, the Indian government, I emphasize here, the present government of the state or the central has to bring the rule or amendment striking off the 1950 Act, especially relevance to the Dalit Christians. Thank you. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. విశాఖపట్నంలో వర్షమైనా సరే బ్లాక్ డేని అత్యద్భుతంగా నిర్వహించినటువంటి యావత్తు విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందుని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ వచ్చిన క్రైస్తవులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులుగా అందరూ ఉన్నారు, ఇక్కడ మా టీం అందరూ ఉన్నారు. వారిని ఒక్కొక్క నిమిషం వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క నినాదాన్ని కూడా ఈ విషయంలో తెలియజేయాలని ఇందు మూలంగా నేను కోరుకుంటూ, మొదటిగా మన మధ్యలో జేమ్స్ కుంపట్ల గారు ఉన్నారు. ఒక మాట చెప్పిన తర్వాత మిగతా వారి దగ్గరికి వెళ్దాం. క్రైస్తవ సమాజం ఎంతగా స్పందించినందుకు ప్రభువైన యేసు నామములో వందనాలు. ఈసారి కొంతమంది పాస్టర్ గారులే కాదు, స్త్రీలు, యువకులు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ నుండి ఫాదర్లు, సిస్టర్స్ చాలామంది రావడం కూడా జరిగింది. ఈరోజు క్రైస్తవ సమాజం అర్థం చేసుకుంది, రాజకీయ నాయకులు చేస్తున్న మోసం వల్ల 76 సంవత్సరాల నుండి మత వివక్ష అనే ఒక చట్టం కొనసాగడం అత్యంత ప్రమాదకరమని, బైబిల్ పట్టుకొని రోడ్డు మీదకి క్రైస్తవుడు వెళ్ళలేని పరిస్థితి ఉన్నదని ఈ విషయం క్రైస్తవులు గమనించి ఈ రకమైన పోరాటాలకి, మా హక్కుల కొరకు పోరాటానికి ముందు రావడం సంతోషం. కనుక ప్రభుత్వం స్పందించి
ప్రతి సామాజిక హోదా నుండి వచ్చిన క్రైస్తవుడికి, మతం మార్చుకున్న క్రైస్తవుడికి వారి వారి సామాజిక హోదా కల్పించాలని 1915 ఆర్డర్, 1998 స్టేట్ మెమో తొలగించాలని క్రైస్తవ పెద్దలతో రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ప్రభుత్వాలు చర్చలు జరిపి మా అక్కర్ల గురించి ఈ కాలంలోనే ఇప్పుడే తెలుసుకొని ఎన్నికల ముందుగానే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. అలాగే మన మధ్యలో ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు కూడా ఈ విషయమై మాట్లాడతారు. మరి కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకము ప్రభుత్వ దృష్టికి వెళ్తున్నప్పుడు కూడా క్రైస్తవులకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఈ యొక్క సమయంలో నేటి దినాన్న బ్లాక్ డే సందర్భంగా మరి వైజాగ్లో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా సంఘటితంగా కలిసి క్రైస్తవులు న్యాయం జరగాలని మరి అందరూ కోరుకున్నారు. ఇంకా రానున్న దినాల్లో కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తామని, అదేవిధంగా క్రైస్తవులు రావాల్సిన న్యాయపరమైన విషయాలన్నీ కూడా న్యాయంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే మన మధ్యలో విశాఖపట్నంలో క్రైస్తవ నాయకులు బాబ్జీ గారు ఉన్నారు. వారు కూడా 2 మాటలు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఓబీసీ ఛానల్ ద్వారాగా ఈరోజు విశాఖపట్నంలో అనగా 2026 ఆగస్టు 10వ తారీఖున జరిగిన ఈ యొక్క బ్లాక్ డే ర్యాలీ ద్వారాగా ప్రభుత్వానికి క్రైస్తవులకు జరుగుతున్న నష్టాన్ని 1950వ సంవత్సరంలో జరిగిన ఒక చీకటి సంతకం ద్వారాగా 76 సంవత్సరాలుగా అనుభవించిన కష్టానికి ఈరోజు ఒక్కసారిగా క్రైస్తవ్యం ముందుకు వచ్చి తన గలాన్ని విప్పడం అనేది మేము పరిణామంగా మేము భావిస్తున్నాం. మన మధ్యలో ఆర్కేపీ నాయకులు మరి ఈశ్వర్ డానియల్ గారు ఉన్నారు. వారు కూడా 2 మాటలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఆల్ ఇండియా బ్లాక్ డే క్రిస్టియన్స్ అందరికీ చాలా పశ్చాత్తాప హృదయంతో బాధపడి చెప్తున్నాను. ఇది రాజ్యాంగం అనేది స్వేచ్ఛ సమానత్వం పురువిప్పిన దినము రాజ్యాంగం ఆవిర్భావం. అలాంటిది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇటు సమానత్వానికి, స్వేచ్ఛకు, మత స్వేచ్ఛ లేకుండా చేసింది కాబట్టి ఇది బ్లాక్ డే. ప్రభుత్వం ఎప్పుడైనా సరే సత్వరమే క్రైస్తవులకు జరిగిన అన్యాయాలు, ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఉన్న అందరికీ సమాన హక్కులు రావాలని. ఈనాడు దళితుల్లో నుంచి క్రైస్తవులైన వారికి సమాన హక్కు లేదు, స్వేచ్ఛ లేదు. రాజ్యాంగం పౌరులు కులం పేరట, మతం పేరట విభజించి సమానత్వం లేకుండా చేశారు కాబట్టి ఇది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మొత్తం దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ మంచి అవకాశం కల్పించిన ఓబీసీసీ వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మధ్యలో ప్రేమ్ కుమార్ ఉన్నారు. ఆయన కూడా మాటను తెలియజేస్తారు ఈ విషయమై. మరి ఈ జనరేషన్లో మరి యూత్ని నడిపిస్తున్నటువంటి యంగ్ పాస్టర్ అయినా మరి ఈ జన్జీలో ఏమనుకుంటున్నారు ఈ యొక్క 1915 ఆర్డర్ కోసం ఆయన 2 మాటలు తెలియజేస్తారు. దళిత క్రైస్తవుల్ని బ్రతకనివ్వండి, దళిత క్రైస్తవుల్ని ఎదగనివ్వండి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలాగే మన మధ్యలో శ్యామానంద్ గారు ఒక మాట చెప్తారు. ఓబీసీసీ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ యొక్క మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ఇచ్చి మరలా దొంగచాటుగా మత స్వేచ్ఛను తిరిగి లాగేసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. దళిత క్రైస్తవుల పక్షాన్ని మేము అందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మేము అవసరమైతే ఈ మధ్యకాలంలో కాక్రోచెస్ పోరాడినట్టుగా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఢిల్లీ పార్లమెంట్లో మేము పోరాడతాం. ఖచ్చితంగా మేము ఈ యొక్క దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా వచ్చే వరకు కూడా మేము నిద్రపోము, మిమ్మల్ని నిద్రపోనేమో. ఖచ్చితంగా మీరు మాకు ఇది అనుగ్రహిస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. అలాగే మన మధ్యలో ఉన్న బ్రదర్ విజయ్ కుమార్ గారు ఒక మాట చెప్తారు. సమయంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ తరపున, క్రైస్తవ అందరి తరపున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దళిత క్రైస్తవులు జరుగుతున్న ఈ అన్యాయాన్ని బట్టి అంత సాకలుగా ఉన్న క్రైస్తవులందరూ ఏకదాటి మీదకి వచ్చి ఈరోజు మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతూ చేసిన ఈ శాంతి ర్యాలీ జయప్రదానం చేశారు. కనుక ఈరోజు మేము క్రైస్తవులుగా మేము ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటూ నెమ్మదిగా ఉంటాం. కానీ ఈరోజు ఇంతమంది క్రైస్తవ శాఖలన్నీ కూడా ఒకటిగా వచ్చి ఏకకంఠంగా
మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే మీ ముందుకు తీసుకొచ్చామో దాన్ని గమనించి మాకు న్యాయం చేయడానికి మీరు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు క్రైస్తవులుగా మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని మాకు అందించి క్రైస్తవులుగా మా యొక్క అభిమానాలు ఆదరాభిమానాలు మీరు పొందాలని కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో జాషువా గారు ఉన్నారు, తను ఒక మాట చెప్పవలసిందిగా కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ పిలుపునిచ్చినటువంటి కమిటీ వారు పిలుపునిచ్చిన వెంటనే విశాఖపట్నంలో ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో పక్క జిల్లాలలో ఉండేటటువంటి క్రైస్తవులందరూ వారి శాంతి ర్యాలీ కొరకు వారి పిలుపునిచ్చినప్పుడు మరి అనేక మంది వర్షమును కూడా లెక్క చేయకుండా విశాఖపట్నం చరిత్రలో ఇంత పెద్ద వర్షంలో కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు స్త్రీల వరకు అందరూ కూడా కాలినటకన శాంతియుతముగా ఈ ర్యాలీ జరగడం అనేది విశాఖపట్నం చరిత్రలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఒక సంఘటన. ఏదైనా ఈ యొక్క విషయమై మరి ప్రభుత్వాలు కూడా మరి వీటన్నిటిని కూడా గుర్తెరిగి మరి మేము ఈ విధముగా వెళుతున్నటువంటి విధానాన్ని గమనించాల్సిందిగా మేము కమిటీ తరపున అలాగనే మరి మా క్రైస్తవ సంఘాల తరపున తెలియజేస్తున్నాము. అలాగనే ఓబీసీసీ వారు మరి నిర్వహించినటువంటి ఈ యొక్క విషయంను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో దాస్ గారు ఉన్నారు. అసలు దాస్ గారు తన అభిప్రాయాన్ని ఒక మాటగా చెప్పాలి తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామం ఒక మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా క్రైస్తవులందరూ కలిసి జరుగుతున్న అడ్డులు లేదంటే ఆపివేసిన ప్రతి దాన్ని తిరిగి మాకు కావాలి అని చెప్పడానికి మేమందరం కలిసాము. మా యొక్క వినపాన్ని దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని తలపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వర్షం పడిన ఇంతమంది వచ్చారు. మా యొక్క ఐక్యతని చూసి మాకు కావాల్సిన ఫండమెంటల్ రైట్స్, ఆ రైట్స్ మాకు ఏదుందో మేము ఏదో కొత్తది అడగట్లేదు, కానీ మాకు ఉండవలసింది మాకు కోమని మేము వేడుకుంటున్నాం కనుక అర్థం చేసుకొని దీనిలో ఒక అడుగు ముందుకు వేయవలసిందిగా గవర్నమెంట్ వారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మధ్యలో పెందుర్తి నుంచి వచ్చినటువంటి జాకోబ్ గారు ఆయన ఒక 2 మాటలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభువు నామమున ఈరోజు ఓబీసీ తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా దేవునికి మహిమార్థమై జరిగించినందుకు మొట్టమొదటిగా మరి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాము. ఈరోజు క్రైస్తవ మరి ఐక్యత వర్ధిల్లాలి అని ముక్తకంఠంతో ఐక్యతతో ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు మరి గవర్నమెంట్కి ఒక ఉద్దేశం మా తలంపులు వారికి తెలియపరచడం జరిగింది. మరి దయచేసి ఓబీసీ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి విధానం వర్షంలోనైనా ఎంత గొప్పగా వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు, జయప్రదం చేసినందుకు ఇవన్నీ చూసినటువంటి మీడియా ద్వారా అలాగే ఈరోజు చూస్తున్న ప్రజలు, విశాఖ ప్రజలు, అనేకమైనటువంటి ప్రాంతం వచ్చినటువంటి ప్రజలను చూసినటువంటి వారందరూ దయచేసి గవర్నమెంట్ స్పందించి ఈరోజు ఏ విషయమైతే దేనికోసమైతే వర్షంలో ఇంత మూకమ్మలుగా వచ్చి మేమందరము వచ్చి ఈ ర్యాలీని తలపెట్టాము, దానికి త్వరలో మాకు ఒక మంచి సమాధానం కలగాలని మీరు కల్పించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేనబంధు అన్నగారు ఒక్క మాట దీని గురించి చెప్తారు. మతం రాజ్యాంగ హక్కు కాబట్టి ఈ రాజ్యాంగ హక్కుని కాపాడుకునే విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్లాలని, ప్రతి దళితుడికి వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును కల్పిస్తారని, దాన్ని సంరక్షిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న సుధాకర్ గారు ఐజిఎం పాస్టర్ గారు వారు ఒక మాట ఈ యొక్క విషయమై తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క దినము చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సంఘాలు, నాయకులు, అలాగే సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులైన వారందరూ కూడా ఈరోజు వేలాదిగా మరి ఈ స్థలంలోకి వచ్చి మరి 90/50 ప్రెసిడెంట్ ఆర్డర్ని రద్దు చేయాలని మరి యావత్ క్రైస్తవ సంఘం అంతా మరి ఏకస్వరంతో మరి మాటల్ని మరి పైనటువంటి అధికారులందరికీ కూడా మరి ప్రభుత్వాలకు మేము తెలియపరుస్తున్నాం. ఎంతో శాంతి ర్యాలీ చేస్తున్నాము కనుక అధికారులు దృష్టించి మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ విపక్షను తొలగించి మరి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మాకు కూడా న్యాయం చేకూర్చాలని మరి మేము విన్నపించుకున్న విన్నపాలన్నీ కూడా మరి పైన అధికారులందరూ కూడా మరి మా విషయంలో క్రైస్తవుల విషయంలో న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో ఈ యొక్క ర్యాలీని ఇంత చక్కగా నిర్వహించడానికి క్రైస్తవ జంజి నేటి తరం ఒక్కసారి ముందుకు రావాలి. రండి, ఒక్కసారి తొందరగా రండి. ఈ యూత్ వారిని రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ యూత్ ఈరోజు క్రైస్తవ సమాజం కోసం ఈ యవ్వన పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు ఈ యొక్క ర్యాలీని నిర్వహించడానికి ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభు కోసం వర్షం అయినా ఈరోజు దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల్ని
మేము కూడా ఎదిరిస్తాం, మేము కూడా శాంతియుతంగా దాన్ని పరిష్కరించడానికి ముందుకు వస్తాం, మా వంతు కూడా చేయి కలుపుతామని యువతీ యువకులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేలాదిగా తరలి వచ్చారు ఈ యొక్క విశాఖ నడిబొడ్డుకి. మరి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి యొక్క యూత్ నుంచి మరి పిల్లలు మాట్లాడుతారు, వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేసుకుంటే మనం తెలుసుకుందాం. మన మధ్యలో వారి సహోదరి సిస్టర్ మెర్సీ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. అందరికీ దేవుని నామన్న వందనాలు. యేసుక్రీస్తు నామంలో మేము ఇక్కడ శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వచ్చామండి. సహకరించి అందరికీ వందనాలు. ఇకపోతే మేము ఇక్కడ ప్రతి వారం లేదంటే ఎప్పటికప్పుడు ఇక్కడ సువార్త దేవుని కోసం చెప్పడం కానీ పాటలు పాడడానికి మేము గవర్నమెంట్ నుంచి అనుమతి కోరుకుంటున్నామండి. అలాగే మేము క్రైస్తవ హక్కుల కోసం పోరాడుతున్నాము. అది శాంతియుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల పరంగానే మేము పోరాడుతున్నాము. ఈ దేశం అందరిది కదండి. కాబట్టి మాకు దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ వారు మాకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో మరి యూత్ని చక్కగా నడిపిస్తూ మంచి సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సహోదరులు కార్తిక్ గారు ఉన్నారు. ఆయన కూడా 1915 ఆర్డర్ కోసం ఆయన లాయర్. మరి ప్రభు సేవార్థమై ఇలాంటి విషయాల్లో స్పందిస్తూ యూత్ని అప్రమత్తం చేస్తూ ఆయన సంఘానికి కూడా ఇలాంటి మంచి మాటలు చెప్తూ నేటి తరంలో 1915 ఆర్డర్ మీద పోరాడవలసిన అవసరం ఉందా లేదా ఆయన మాటలో తెలియజేస్తారు. రైట్, మంచిది. క్రైస్తవ సమాజానికి ప్రభు నామపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో 1950 యాక్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనకు తెలిసినటువంటి విషయమే. ఆ సమయంలో క్రైస్తవులుగా మారుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వారికి రిజర్వేషన్ విషయంలో మార్పు కొరకు 1950 యాక్ట్ అనేది రావడం జరిగింది. సో అది రావడం వల్ల మన క్రైస్తవ సమాజంలో చాలామందికి నష్టం కలుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆర్టికల్ 341 ప్రకారము ప్రెసిడెంట్కి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సవరణలు చేయడానికి ఉండేటువంటి అధికారాన్ని బట్టి ఆ సమయంలో వారు చేసినటువంటి ఈ మార్పు అనేది ప్రత్యేకించి ఒక వర్గానికి చాలా నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ రోజున 1950 యాక్ట్ అనేది క్రైస్తవులుగా మారుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ అయినటువంటి వారికి రిజర్వేషన్ అయితే తీసేస్తున్నారు, కానీ వారికి ఇచ్చేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లో మాత్రం షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకి కలిగేటువంటి మేలు అయితే ఏమి లేదు. పలు చోట్ల క్రైస్తవులు చాలా తక్కువగా మాట్లాడబడుతున్నారు. సో ఇలాగని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా సరే మీరు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వారు కాదు కదా అంటూ ఉన్నారు. సో అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. దీనివల్ల సమాజంలో విభజించు పాలించే పరిపాలన అనేటువంటిది కేవలం బ్రిటిష్ పరిపాలన ఉంది మాత్రం అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా మన వాళ్ళు చేసినటువంటి తప్పిదం వల్ల ఇప్పటికీ షెడ్యూల్ క్యాస్ట్ అయినటువంటి క్రైస్తవులు, దళిత క్రైస్తవులు చాలా నష్టపోతూ ఉన్నారు. సో దీని విషయంలో క్రైస్తవ సమాజం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా పోరాడాలి. దేవుడు మన పోరాటాన్ని దీవించి ఆశీర్వదించి విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. చివరిగా యూత్ వారిని నేను ఒక మాట అడుగుతాను. ఈ యొక్క మీరు యూత్కి ఇప్పుడు జంజీ మీరందరూ కూడా ఇప్పుడు క్రైస్తవ్యానికి ఒక ఆస్తి, రేపటి తరాన్ని నిలబెట్టేవారు. ఇప్పుడు జరుగుతున్న ఈ 1915 ఆర్డర్ కోసం పోరాడాలంటారా, చర్చిల్లోనే కూర్చొని ఉండాలంటారా? మరి మీ యూత్కి, క్రైస్తవ సమాజంలో ఉన్న యూత్కి ఈరోజు పాటలకి, ప్రార్థనలకి, చర్చలకి పరిమితం అయిపోయినటువంటి యూత్కి మీరు ఏ సమాధానం చెప్తారు, లేదా మీరు ఏ సందేశం ఇస్తారు, దీనికి ఎలా పిలిపిస్తారని మిమ్మల్ని కోరుతూ మీరు ఒక్క మాటగా వారికి ఏం చెప్తారో చెప్పండి. మనం చర్చిలకి వెళ్ళడమే కాదు, ఇంకోటి ఏంటంటే మనం బయట వాళ్ళకి ఏంటంటే ఇటువంటి పోరాటాలకి ప్రతి దానికి చిన్నంగా మన యూత్ అనేది ముందుకు నడిపించి ఉండాలి ప్రతి దానికి కూడా. ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి రాజ్యాంగం కోసం ఎటువంటి అయితే పోరాడాలని చెప్తున్నారో ప్రతి సిద్ధం కోసం, దానికోసం మనకి ఎలాగనేది నేర్చుకోవాలనేది కొంచెం తెలియపరుస్తున్నారు. కాబట్టి కొంచెం అవగాహనతో మనం ఉండాలి. మీ యూత్ పోరాడాలంటారో లేదా చెప్పండి. ఖచ్చితంగా పోరాడాలి. ఖచ్చితంగా పోరాడాలి. సమాజానికి క్రైస్తవులు ఉన్న మరి యూత్ కి మీరు ఏం పిలిపిస్తారు? ఈ పోరాటం అవసరం అంటారు లేదంటారు? గట్టిగా చెప్పండి. అవసరమే. బైబిల్ ఇస్ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్. మోషే కానీ, యోసేపు కానీ, ఎస్తేర్ కానీ మనం ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళ దేశాన్ని ప్రేమించి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ దేశంలో భాగమైన మన క్రైస్తవులు దేశ పౌరులం కాబట్టి మన ప్రార్థన చేయాలి. అయితే పోతే ఫ్రంట్ సీట్లో కూడా మనం రావాలి.
మన హక్కుల కోసం మనం అడగాలండి. మనం అన్యాయంగా అడగట్లేదు, కానీ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు మత స్వేచ్ఛ ఉంది కాబట్టి శాంతియుతంగా మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఈ పోరాటం ఆగదు. మేము ప్రార్థన చేస్తాము, వాక్యము చదువుతాము, అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి మా పెద్దలకి మేము సహకరిస్తాం. వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ. వెరీ గుడ్. మరి యూత్ ఎంత బలంగా క్రైస్తవ్యం కోసం రోడ్డెక్కి మన హక్కుల్ని కాపాడుకుందాం, మన హక్కుల్ని సాధించుకుందాం, మన హక్కుల్లో మనం బ్రతుకుదాం అని వారు చెప్పిన మాట విన్నారు. అలాగే క్రైస్తవ సమాజం కదలండి, ఇలాంటి విషయాల్లో తరలిరండి, కదలరండి. మనం సంఘాలకే పరిమితం అవ్వకుండా అందరూ కలిసి వద్దాం. మన మీద ఉన్నటువంటి ఇలాంటి భయంకర పరిస్థితులు అన్నిటి నుంచి కూడా పోరాడి విముక్తి పొందుదాం అని తెలియజేస్తూ, చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి సుధాకర్ పాల్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఆయన అభిప్రాయాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ తెలియజేస్తూ ఆయన అభిప్రాయం చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మరి విశాఖ క్రైస్తవంతో పాటు మరి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఏ నినాదాన్ని ఇస్తారో మనం విందాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యావత్ విశాఖపట్నంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే ఆగకుండా బిషప్లేటి, క్యాథలిక్ సిస్టర్స్ ఏంటి, పాస్టర్స్ ఏంటి, ప్రతి ఫెలోషిప్ దగ్గర నుంచి గాజువాక, మధురవాడ, పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి, విజయనగరం, శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి ఈ ర్యాలీలో ముందుకొచ్చి ఇంత వైబ్రెంట్గా దేవుని కోసం ఒక మహిమగా ఒక కార్యం జరిగించాలని ఇక్కడికి వచ్చారు. దేవుని నామం వల్ల చాలా బాగా జరిగింది. రానున్న దినాల్లో ఈ 1950 యాక్ట్ రద్దు చేయాలని ఒక నినాదం కోరుతూ, ఎక్కడితో మీ ఉద్యమం ఆగదు, ఇది కంటిన్యూ అవుతుంది అని ధైర్యంగా మేము చెప్తున్నాం. మరొకసారి సహకరించిన మీ అందరికీ, అలాగే పోలీస్ వారికి, జీవీఎంసీ వారికి, ప్రతి ఒక్కరికి నిండు వందనాలు చెల్లిస్తూ జై యేసు ప్రభుకి జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరొకసారి కన్నుల పండుగ వర్షమైనా సరే ఎంత చక్కగా నిర్వహించిన ఈ ర్యాలీని బట్టి, విచ్చేసిన ప్రజలను బట్టి, వచ్చిన అందరిని బట్టి, ముఖ్యంగా యూత్ని బట్టి, మరి ఎక్కడి నుంచో విజయనగరం, శ్రీకాకుళం, ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా చాలా దూరాల నుంచి వచ్చారు. అన్నీ మేము చెప్పలేము. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలా ముందుకు కొనసాగుతుంది. మనందరూ కలిసి కదులుదాం. 1915 ఆర్డర్ రద్దయినంత వరకు మన నినాదాన్ని తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.